ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రపంచమంతా షాక్ అయ్యే విధంగా గూగుల్ కంపెనీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అమెరికాలోకి 3.2 కోట్ల దోమలను గాల్లోకి వదలాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం పర్మిషన్ కోసం వెయిట్ చేస్తోంది. ఇదేంటి దోమలను గాల్లోకి వదలడం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొత్తం 3,20,00,000కు పైగా దోమలను అయితే గాల్లోకి వదలాలనుకుంటుంది గూగుల్. సాధారణంగా ఈ దోమల వల్లే డెంగ్యూ, మలేరియా ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులైతే వస్తుంటే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అలాంటిది ప్రత్యేకంగా దోమలను గాల్లో కదలడం ఏంటని చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే ఒకసారి స్టోరీ చూడండి. ఇది అమెరికాలోనే కాదు, మన దేశంలో కూడా ఇలా దోమలను వదిలితే ఎంతో బాగుంటుందని మీరే అంటారు. అసలు ఏం జరిగింది చూస్తే, అమెరికాలోకి 3.2 కోట్ల దోమలను వదిలిపెట్టనున్న గూగుల్. సాధారణంగా దోమల నివారణ అనగానే మనకు గుర్తొచ్చేది కెమికల్ స్ప్రేలు, లేదా అగరబత్తులు వేయడం, పొగ వేయడం, లేదంటే వీటన్నిటికీ చెక్ పడుతూ సరికొత్త బయలాజికల్ ఆటోమేషన్ టెక్నాలజీతో దోమల అతిపెద్ద దోమల నియంత్రణ ప్రయోగానికి అయితే తెరలేచింది. దోమలను మనం ఎన్ని రకాలుగా మనం నిర్మూలించాలన్నా అది అవదు. ఎక్కడో చోట నిల్వ ఉన్న చోట, వాటర్ నిల్వ ఉన్న చోట, అక్కడ చీకటి ప్రదేశాల్లో గుడ్లు పెట్టేసి మళ్ళీ అవి వేల సంఖ్యలో వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని రకాలుగా చేసినా వర్కౌట్ అవ్వదు. సో ఇలాంటి టైంలోనే ఇప్పుడు ఆటోమేషన్ టెక్నాలజీతో అతిపెద్ద దోమల నియంత్రణ ప్రయోగానికి తెరలేచింది. గూగుల్ మద్దతుతో నడుస్తున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పుడు అమెరికాలోని ఒక సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించిన విశేషాలు, అది ఏ విధంగా పనిచేస్తున్న వివరాలు ఒకసారి చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. గూగుల్కి చెందినటువంటి సైన్స్ విభాగం ఈ దోమల ప్రాజెక్ట్ని అయితే చేపట్టింది. ఇందులో గేమ్ చేంజింగ్ గా వాల్బాచియా అనే సహజ సిద్ధమైన ఒక బ్యాక్టీరియా నిలవబోతుంది. అంటే మెయిన్ ఇదే, వాల్బాచియాయే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. శాస్త్రవేత్తలు ల్యాబుల్లో మిలియన్ల కొద్దీ మగదోమలను పెంచి వాటిని శరీరంలోకి వాల్బాచియా బ్యాక్టీరియాని అయితే ప్రవేశపెడుతున్నారు. అంటే కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా దోమలను పట్టుకొని, అంటే నెట్ల ద్వారా వీటి ద్వారా దోమలను పట్టుకొని ఆటోమేటిక్ నెట్రాలజీ అంటే ఏఐని వాడుకొని ఇందులో మగదోమలన్నింటినీ కూడా వేరు చేసేస్తున్నారు. ఈ వేరు చేసిన మగదోమలన్నింటినీ కూడా ల్యాబుల్లో మిలియన్ల కొద్దీ మగదోమలను పెంచుతున్నారు శాస్త్రవేత్తలు. వాటి శరీరంలోకి ఈ వాల్బాచియా అనే బ్యాక్టీరియాని ప్రవేశపెడుతున్నారు. ఈ బ్యాక్టీరియా కలిగిన మగదోమలను ప్రకృతిలోకి విడుదల చేసినప్పుడు అవి బయట ఉన్న ఆడదోమలతో జతకడతాయి. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, ప్రత్యేకంగా ల్యాబుల్లో పెంచినటువంటి మగదోమల శరీరంలోకి ఈ వాల్బాచియా అనే ప్రత్యేకమైన బ్యాక్టీరియాని ప్రవేశపెడుతున్నారు. వీటిని గాలిలోకి విడుదల చేసినప్పుడు ఇవి గాలిలో ఉన్నటువంటి ఆడదోమలతో జతకట్టిన తర్వాత ఈ ఆడదోమలు అయితే గుడ్లు పెడతాయి. అయితే ఇక్కడే ఈ యొక్క వాల్బాచియా బ్యాక్టీరియా యొక్క మాయ జరుగుతుంది. ఏంటంటే, ఇలా పెట్టిన గుడ్లు అయితే కనుక ఎప్పటికీ ఇక పిల్లలు కావు, ఇవి గుడ్ల కిందే ఉండిపోతాయి. సాధారణంగా దోమలు కొన్ని వందల సంఖ్యలో గుడ్లు అయితే పెడుతూ ఉంటాయి కదా, ఇలాంటి పెట్టిన గుడ్లు ఇక పిల్లలు అవ్వడం కానీ, దోమలు మళ్ళీ గుడ్ల నుంచి బయటికి దోమలు రావడం అనేది ఉండదు. ఇవి కేవలం గుడ్ల కిందే అలా ఉండిపోతాయి. ఈ కాలం ముగిసిన తర్వాత ఈ దోమలు అయితే, ఆడదోమలు చనిపోవడం జరుగుతుంది. సో కొత్తగా పుట్టే దోమలు అయితే ఇక ఉండవు. ఇలా వదిలిన ఈ మగదోమలు బయట ఉన్న ఆడదోమలతో జతకడతాయి. పైగా దోమలు పెట్టే గుడ్లను అవి పొదవకుండా నిర్జీవంగా మార్చేస్తాయి. ఫలితంగా ఇక కొత్త దోమలు పుట్టుకురావు. దీనివల్ల కాలక్రమేణా ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేసే దోమల జనాభా తగ్గిపోతుందని గూగుల్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే ఒకేసారి జరగకపోయినా వరుసగా ఉన్న దోమలన్నీ చనిపోతుంటే కొత్త దోమలు పుట్టవు. కొద్ది రోజులకి ఇది మొత్తానికి దోమలు అయితే నిర్మూలన అవుతాయని భావిస్తున్నారు. ఇక గూగుల్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మగదోమలు చాలా కీలకం. అయితే మిలియన్ల కొద్దీ దోమల్లో మగదోమలను ఆడదోమలను వేరు చేయడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. ఇక్కడే గూగుల్ తన ఏఐ సాంకేతికతను రంగంలోకి దింపింది. అత్యాధునిక ఏఐ సిస్టమ్ ఆటోమేషన్ రోబోలతో సహాయంతో కోట్లాది దోమలను క్షణాల్లో స్క్రీనింగ్ చేసి కేవలం మగదోమలను మాత్రమే పక్కాగా వేరు చేస్తున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా 100 రెట్ల వేగంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. దోమలకు చెక్ పెట్టి ఈ ప్రాజెక్టును గూగుల్ ఇప్పటికే ఇతర దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అవి అద్భుతమైన ఫలితాలను సైతం అందించాయి. డెంగ్యూ, జికా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ వాల్బాచియా పద్ధతి విజయవంతమైందని గూగుల్ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అదే ఊపుతో అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో పెంచిన 3.2 అంటే ఇంచుమించు 3,20,00,000 దోమలను రాబోయే 2 ఏళ్లలో విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వాన్ని గూగుల్ కోరుతున్నట్లు డీబగ్ వెబ్సైట్ పేర్కొంది. అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఇన్ని కోట్ల దోమలను గాలిలోకి వదిలిస్తే మరి అది మనుషుల పరిస్థితి ఏంటి, ఒక్కసారిగా మీద పడితే గనక ఈ దోమలు కుడితే మరి మనుషుల పరిస్థితి ఏంటని చాలా మందికి డౌట్ రావచ్చు. ఇక్కడే మనం గమనించవలసింది ఏంటంటే, మనుషుల్ని కుట్టేది కేవలం ఆడదోమలు మాత్రమే కుడతాయి, మగదోమలు మనుషుల్ని కుట్టవు. అంతేకాదు పర్యావరణానికి సురక్షితం అంటున్నారు. సాంప్రదాయ రసాయన స్ప్రేల వల్ల దోమలతో పాటు పర్యావరణానికి ఇతర జీవులకు నష్టం కలుగుతుంది. పైగా దోమల కెమికల్స్కి అలవాటు పడి చావడం లేదని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మీరు గమనించండి, మీ రూమ్లో ఏదైనా మస్కిటో కాయిల్ దోమల అగరబత్తితో పెట్టిన తర్వాత, అయితే ఆల్అవుట్ లాంటి ఏదైనా ఈ యొక్క వేపర్స్ పెట్టినా కూడా
కొద్ది రోజులకి దోమలు ఆ యొక్క పర్యావరణానికి అలవాటు పడిపోతాయి. అవి అక్కడ వెలుగుతున్నా కూడా దోమలు అక్కడే తిరుగుతాయి. అవి చనిపోవు. సో ఇప్పుడు గూగుల్ అభివృద్ధి చేసిన ఈ బయోలాజికల్ విధానం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగకపోగా దోమల జనాభా తగ్గిపోతుందని పరిశోధకులు చెప్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై మానవాళి చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఈ గూగుల్ బ్యాక్ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. సైన్స్ ప్లస్ టెక్నాలజీ చేతులు కలిపితే ప్రకృతిని పాడు చేయకుండానే ప్రాణాంతక జీవుల నుంచి మనం ఎలా కాపాడుకోవచ్చో చెప్పడానికి ఈ ప్రయోగమే సజీవ సాక్ష్యం అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి విధానాన్ని మన ఇండియాలో కూడా ప్రవేశపెడితే ఎలా ఉంటుంది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.